గజం భూమి కోసం కొట్టుకు చస్తున్న రోజులు ఇవి. మారుమూల పల్లెల్లో సైతం గజం భూమి వేలు లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ వంటి మహానగరం సమీపంలో భూముల ధరలు కోట్ల రూపాయలకు ఎగబాకుతున్నాయి. ఇలాంటి విలువైన ఆస్తులను కాజేయాలని ఎవరైనా చూస్తారు. అప్పనంగా వస్తున్నాయని తమ పేర్లపైన రాయించుకోవాలని కూడా చూస్తారు. విశాఖ నగరంలో విలువైన ప్రభుత్వ భూములు ఇలా అన్యాక్రాంతం అవ్వటం నిత్యం మనం పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కథ మాత్రం చాలా డిఫరెంట్. కోట్ల రూపాయలు విలువైన భూమిని చిల్లిగవ్వ కూడా ఆశించకుండా జిఎంఆర్ మానసాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీకి ఉచితంగా ఇచ్చేశారు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు. వంశపారంపర్యంగా తనకు సంక్రమించిన ఆస్తులు విజయనగరం రాజుల ఆధీనంలో ఉన్న మానసాస్ ట్రస్ట్ భూములను విద్యారంగం అభివృద్ధికి వాడుకోవాలని ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు కోరిన విషయాన్ని మంత్రి లోకేష్ స్వయంగా బయటపెట్టారు. ఇలా ఆయన ఈ విషయాన్ని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. విజయనగరం రాజుల దాతృత్వం పైన ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు వారిచ్చిన 130 ఎకరాల భూమి ఉత్తరాంధ్ర భవిష్యత్తునే కాదు, రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురాబోతుంది. ఇంతటి ఘనమైన మార్పుకు తొలి అడుగు వేసిన ఎమ్మెల్యే అతిథి గజపతిరాజును మనస్ఫూర్తిగా అభినందించారు మంత్రి లోకేష్. జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ఎంఓయు సందర్భంగా జరిగిన సభలో విజయనగరం రాజా కుటుంబానికి చెందిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు భూమిని ఉచితంగా ఇవ్వడం పైన మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కనీసం ₹1 అయినా తీసుకోవాలని ప్రభుత్వం తరపున అడిగినా వారు తిరస్కరించి గొప్ప మనసు చాటుకున్నారని మంత్రి లోకేష్ సభాముఖంగా ప్రకటించారండి.